ఏమండోయ్, బాగున్నారా? ఈరోజు మన గార్డెన్లో చాలా మందారాలు పూసాయండోయ్. కనువిందు చేసాయన్నమాట. సరేనండి, మన ఫ్రెండ్స్ అందరూ కుశలమేనా? అన్నట్టు ఎండలు బాగా ముదిరిపోతున్నాయండోయ్. కూసింత జాగ్రత్తగా ఉండండి మరి. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మన బొత్తయ్య గారిని తీసేసాం కదండి, మరి మనీ ప్లాంట్ తీసేసామని ఆయన ప్లేస్ ఆయనకి మళ్ళీ కొత్తగా రెడీ చేస్తున్నానండోయ్. ఇది వరకట్లా కాకుండా ఇంకోలాగనమాట. సరే, మీరు కూడా గార్డెనింగ్ ఐడియాస్ కోసం చూస్తూ ఉండండి మరి. ఇది వరకు ఈ రౌండ్ని తీగలు వేసి కట్టాను కదండి, అది అస్తమానం అటు ఇటు కదిలిపోతుందండి. అందుకని ఈసారి మొన్న కట్టే దగ్గర కట్టగా అర్చ్ కోసం కట్టగా మిగిలిన ఈ పైపు కొట్టానండి. రౌండ్ చుట్టేసి తీగలేసి కట్టేసానండి కదలకుండాను. దానికి మన గోను సంచి ఉంది కదండి, అది ముక్కల కింద కట్ చేసేసి చుట్టూ అల్లేసాను అనమాట. ఎందుకంటే మనీ ప్లాంట్కి రూట్స్ వస్తాయి కదండి, ఆకుకిని ఆ రూట్స్ బాగా బలంగా వీటికి అల్లుకోవాలంటే గొట్టం మీద జారిపోతాయి కదండి. అందుకని మనం ఇలా గోను సంచితో కానీ ఏదైనా పెట్టామనుకోండి, దానికి అల్లుకోవడానికి బలంగా ఉంటుంది అనమాట. దానికోసం ఈ గోను సంచి చుడుతున్నానండి. రౌండ్ చుట్టూరు గోను సంచి అలాగే చుట్టేసానండి ముక్కలు ముక్కల కింద. ఇప్పుడు ఈ కుండీకి అడుగున 2 బెజ్జాలు ఇచ్చారు కదండి, వాటి కాడ మట్టి కిందకి వెళ్ళిపోకుండా చిన్న రాళ్ళు అడ్డు పెట్టానండి. పెట్టేశాక దాన్ని ఇలా లోపలికి పెట్టి మా షన్నుబాబు గారిని పట్టుకో బాబు ఒకసారి మట్టి వేస్తానంటే, వాడు చూడండి నీకు ఈ గొట్టమే పట్టుకోవాలా వీడియోనే తీయాలా అని నన్ను వాదిస్తున్నాడండి. సర్లే వీడియో నేను తీస్తాను, నువ్వు ఒకసారి పట్టుకో మొత్తం చూపిస్తాను మా ఓల్డ్ కంటే పట్టుకున్నాడు చూడండి హీరోలాగా. ఇప్పుడు ఆ గొట్టం అందులో పెట్టేసండి మట్టి వేస్తాం. ఎందుకీ మనీ ప్లాంట్ ఉంది కదండి, ఎప్పుడైనా సరే మనీ ప్లాంట్ ఒకసారి తీసి మళ్ళీ పెట్టాలి అనుకున్నప్పుడు ఒక రోజు అంతా వాటర్లో ఉంచేయాలండి దాన్ని, లేదంటే కొంచెం డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. నిన్నటి నుంచి వాటర్లో ఉంచేసానండి. ఇప్పుడు మట్టి మట్టి వేసాను కదా, ఆ మట్టిలో నేను అసలు ఏం కలపలేదండి. మా గోడ పక్కన పందికొక్కు బాగా లాగేసిందండి. ఆ మట్టిని తీసుకొచ్చి ఈ మనీ ప్లాంట్ కోసం ఉపయోగించాను అనమాట. మనీ ప్లాంట్కి పెద్దగా అది ఇవి అని ఏం కలపక్కర్లేదండి, ఉట్టు మట్టి ఉంటే చాలండి చక్కగా గ్రో అయిపోద్ది పిచ్చి తల్లి. ఇప్పుడు ఆరిపోయిన మట్టి కదండి, అందుకని బాగా తడిపేసాను అనమాట. మట్టి బాగా తడిసి ఉందనుకోండి, ఫ్రూట్స్ బాగా నాటుకుని మొక్క బాగా ఎదుగుతుంది అనమాట అండి. ఇప్పుడు పొడుగ్గా ఉన్న మనీ ప్లాంట్ని అడిగిని మట్టిలోకి నాటేసి మిగతా దాన్ని అంతా ఈ రౌండ్ చుట్టూ చుట్టేసానండి. ఇది కానీ మంచిగా బలంగా పెరిగిందనుకో మన బొద్దయ్య దగ్గర చాలా అందంగా ఉంటుందండి. లాస్ట్ టైం అండి బాగా డార్క్ కలర్ గ్రీన్ మనీ ప్లాంట్ పెట్టాను కదా, ఈసారి మార్చాను అనమాట. అందుకు లైట్ కలర్ గ్రీన్ మనీ ప్లాంట్ పెట్టానండి. లాస్ట్ టైం ఏమో లిప్టిక్ ప్లాంట్లు పెట్టాను కదా, ఈసారి ఏమో అగ్లోనిమాలో స్నో వెరైటీ ఈ మొక్కలు పెడుతున్నాను. అంటే బొద్దయ్య గారికి బోరు కొట్టకుండా మార్చేసాను అనమాట. ఆయనకి బోర్ కొడుతుందో లేదో నాకు తెలియదు కానండి, నాకు మాత్రం కొడుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడు ఎక్కడికక్కడ అన్నీ మార్చేస్తూ ఉంటాను. అంటే ఎందుకు అని అన్నారనుకో, అదొక పిచ్చి, ఏం చెప్తామండి. అందరూ అంటారండి, ఈ అగ్లోనిమా మొక్కలు మా దగ్గర అసలు బతకవండి, మీరు ఎలా పెట్టినా సరే వచ్చేస్తాయి అని అంటారు. ఇది చూసారు కదా, ఈ మట్టిలో నేను అసలు ఏం కలపలేదండి. ఇప్పుడు నాటాం కదా, మీకు ఒక 20 రోజులు పోయాక ఇవి ఎలా నాటుకున్నాయో మళ్ళీ చూపిస్తానండి. ఎందుకంటే కొంచెం సెట్ అయ్యేకి టైం పడుతుంది కదా. చాలా బాగా నాటుకుంటాయండి, బతుకుతాయి కూడా, మరి ఎందుకో నాకు తెలీదు. సరే అండి, మన బొద్దయ్య గారు పాపం అక్కడే ఇక్కడ పెట్టాం కదండి, మట్టి దుమ్ము పట్టేశారనమాట. అందుకని శుభ్రంగా స్నానం పోస్తున్నానండి. అయితే బ్రష్ ఎట్టు కడిగేస్తున్నాం ఏంటి గంగక్క అన్నారా? కాదండి, ఇది కొత్త బ్రష్. ఎందుకంటే మనకి గార్డెన్లో కృష్ణుడి బొమ్మలు అవి ఉన్నాయి కదండి, అప్పుడప్పుడు క్లీన్ చేయడం కోసం అని చెప్పి ఒక కొత్త బ్రష్ కొని ఉంచుతానండి. ఆ బొమ్మలు అవన్నీ కడిగినప్పుడు వాటితోనే కడుగుతాను అనమాట. ఓకేనండి. అమ్మయ్య, పాపం ఇలా స్నానం పోస్తూ ఉంటే బొద్దయ్య గారు చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారండి. అసలే సమ్మర్ వచ్చేసింది కదా, పైగా ఆయన చుట్టూ ఉన్న ఆర్చి మొక్కలు కూడా లేవు. ఎండవేడికి బాగా ఫీల్ అయ్యారనమాట. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటారనమాట. అడిగిన 2 ఇటుకలు పెట్టేసండి, దాని మీద ఒక రాయి లాంటిది పెట్టి కూర్చోబెట్టానండి. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉన్నారు కదా. ఆయన్ని చూస్తే నాకు ప్రశాంతంగా అనిపించిందండి. సరే మరి, మీకు ఎప్పుడన్నా ఇలా గార్డెనింగ్ వీడియోలు ఐడియాస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలా ఉంటానండి మరి. ఓకేనా?